పవర్ టీవీ ప్రతిక్షణం ప్రజల పక్షం. వెల్కమ్ టు పవర్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇటలీ పర్యటనలో చారిత్రాత్మక కొలసియం వద్ద ప్రధాని మోదీ. కుప్పంలో గంగమాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై తెలంగాణ సీఎం రేవంత్ ఫోకస్. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు ఇటలీ ప్రధాని జార్జియో మెలోని రోమ్ నగరంలోని ప్రఖ్యాత కొలోసియం ను సందర్శించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ప్రధానులు చారిత్రాత్మక కట్టడాన్ని పరిశీలిస్తూ అక్కడి వారసత్వ విశిష్టతను తెలుసుకున్నారు. రోమ్ లో జరిగిన ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. భారత ఇటలీ సంబంధాలు మరింత బలోపేతం చేసే దిశగా ఇరు దేశాల మధ్య పలు కీలక అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ సందర్శన సందర్భంగా ప్రధాని మోదీ మరియు జార్జియా మెలోని స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటూ కనిపించారు. ప్రపంచ ప్రఖ్యాత వారసత్వ కట్టడమైన కొలోసియం రోమన్ సామ్రాజ్య కాలంలో నిర్మించబడింది. వేలాది మంది ప్రేక్షకులు గ్లాడియేటర్ పోరాటాలు వీక్షించేందుకు ఉపయోగించిన ఈ అంఫీ థియేటర్ ప్రస్తుతం ఇటలీకి ప్రతీకగా నిలిచింది. ప్రధాని మోదీ ఈ చారిత్రక ప్రదేశాన్ని సందర్శించడం భారతీయుల దృష్టిని ఆకర్షించింది. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, సాంస్కృతిక సహకారం వంటి అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భారత్ మరియు ఇటలీ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గత కొన్నేళ్లుగా మరింత బలపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పంలో ఉన్న శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజల సుఖశాంతులు, అభివృద్ధి కోసం ప్రార్థించారు. ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ ముఖ్యమంత్రికి పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అనంతరం గంగమాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు నాయుడు ప్రత్యేక హారతిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, అధికారులు, భక్తులు హాజరయ్యారు. కుప్పం ప్రాంతానికి గంగమాంబ అమ్మవారు ఆరాధ్య దైవంగా భావించబడుతుండగా సీఎం పర్యటనతో ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిశాయి. భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా నిర్వహించారు.
రంగారెడ్డి సాగునీటి ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని, ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబానగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు. ఉమ్మడి జిల్లాలోని ఇతర ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలని ఆదేశించారు. ఈ జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి ఎమ్మెల్యేలతో సీఎం మంగళవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆయా ప్రాజెక్టులపై సమీక్షించారు. భూసేకరణకు నిధులు విడుదలలో జాప్యం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఇతర ప్రాజెక్టుల పెండింగ్ బిల్లులను చెల్లిస్తామని స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టులపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి వాటి పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రులను ఆదేశించారు. విజయవాడలో గాంధీ భవన్ లో ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో హామీలు ఈ దినం వరకు అమలు చేయడం లేదని, పోలవరం ప్రాజెక్టు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కట్టాలని, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వెంటనే ఇవ్వాలని కోరారు. నేటికి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ప్రజలకు అపారమైన అభిమానం, ప్రేమ ఉన్నాయని వ్యాఖ్యానించారు. భూతద్దం పెట్టి వెతికిన వైఎస్ లాంటి వారు పుట్టరని అన్నారు. రాజశేఖర రెడ్డి గారి వారసులమని చెప్పుకుంటున్న వాళ్ళు కేవలం ఒక పాదయాత్ర చేసేసి అధికారంలోకి వచ్చేసి గొప్ప గొప్ప మేడలు మిద్దెలు కట్టుకొని ప్యాలెస్లో బ్రతుకుతూ ఒక బటన్ నొక్కితే చాలు మేము ముఖ్యమంత్రి అయిపోతాము మళ్ళీ అని విశ్వసించే వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి వారసులు కాలేరు. రాజశేఖర రెడ్డి గారి ఐడియాలజీ, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఏమిటి అని తెలిసి నడుచుకున్న వాళ్ళే నిజమైన రాజశేఖర రెడ్డి గారి వారసులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మీ అందరూ కాంగ్రెస్ పార్టీని బలపరచడము అంటే దానికి అర్థం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను మళ్ళీ నిలబెట్టడం. ఇది సులువైన పని కాదు. రాజశేఖర రెడ్డి గారు సులువుగా ముఖ్యమంత్రి కాలేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారు కష్టపడుతూనే ఉన్నారు. ఎందుకంటే ఏ రోజు రాజశేఖర రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి అయ్యాను కదా అని ఊపిరి తీసుకొని మళ్ళీ ప్రజలకు కనిపించకుండా పోలేదు. ఈ మధ్య నాయకుల్లాగా ఒకసారి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత సొంత పార్టీ కాడర్ కాదు కదా, సొంత పార్టీ నాయకులకే, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకే అందుబాటులో లేకుండా ఉండని నాయకులను చూశాం. కానీ రాజశేఖర రెడ్డి గారిలాగా నిరంతరం ప్రజల మధ్యనే గడపాలి అనుకునే నాయకుడిని మళ్ళీ ఎప్పుడు చూస్తాము? రాజశేఖర రెడ్డి గారు రచ్చబండకని బయలుదేరారు. ఒక్కసారి ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి అయ్యారు, రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రచ్చబండ ఆలోచన చేశాడు రాజశేఖర రెడ్డి గారు. ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేశాడు? ఎలక్షన్ అయిపోయిన తర్వాత, పదవి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచన వచ్చింది అంటే రాజశేఖర రెడ్డి గారికి ఎందుకు వచ్చింది? ఎందుకంటే నా పథకాలన్నీ ప్రజలకు అమలవుతున్నాయా లేదా నేను చూడాలి, నేను కనుక్కోవాలి, ఇంకా ఎవరికైనా ఏ పథకమైనా అందకపోతే అవి అందించాలి అని ఉరుక్కుంటూ వెళ్ళి కదా రాజశేఖర రెడ్డి గారు రచ్చబండకని వెళ్ళి కదా చనిపోయారు. అలా కదా నాయకులు ఉండాలి. రాజశేఖర రెడ్డి గారికి ఇన్ని పథకాలు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్. తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత డి అరవింద్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు. రాజకీయ విమర్శల పేరుతో వ్యక్తిగత దూషణలు చేయడం సమంజసం కాదని ప్రశ్నించారు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రాజకీయ వ్యూహాలు 2014 నుంచి బీజేపీ సమర్థంగా ఎదుర్కోలేకపోయిందని మంత్రి విమర్శించారు. తెలంగాణలోని 118 అసెంబ్లీ స్థానాల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టే స్థితిలో కూడా బీజేపీ లేదని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య విమర్శల వేడి రాజుకుంది. 20 మండలాలున్నాయి. 90% మా ప్రాంతమంతా రైతు ఆధారితమైనటువంటి కుటుంబాలు. 2 సార్లు 3 సార్లు పంట వస్తే ఆ పంట సంబంధించిన ఎఫ్సిఐ ద్వారా కొనుగోలు చేసే విషయం లోపల రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులంతా పోయి ప్రధానమంత్రి గారిని మీ
మోడీ గారిని, కేంద్రంలో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రిని ప్రోటోకాల్ను పక్కకు పెట్టి తెలంగాణ రాష్ట్రం నుంచి వరి ధాన్యం పెద్ద ఎత్తున దిగుబడి అవుతుంది, మీరు ఎఫ్సిఐ ద్వారా కొనుగోలు చేయాలి, నిబంధనల కారణంతో మీరు దాన్ని దాటేదంటే పెడచెవిన పెట్టి పట్టించుకోకపోతే ఇవాళ పెద్ద ఎత్తున దిగుబడి వచ్చినా ఒకవేళ ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం మీద భారం ఉన్నా కూడా ఈరోజు చివరి గింజ వరకు కొనుగోలు చేసే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట్ల ఆర్థిక శాఖ మంత్రులు, అదేవిధంగా అగ్రికల్చర్ శాఖ మంత్రులు, ఏ జిల్లాలో ఆ జిల్లాలో ఎమ్మెల్యేలు అందరం కూడా వడ్ల కొనుగోలు సెంటర్ల కాడికి పోయి రైతుకి ఇబ్బంది జరగకుండా దిగుబడి ఎక్కువ వచ్చింది, పంట ఎక్కువ వచ్చింది, మొత్తం మిల్లులు మొత్తం నిండిపోయి ఉన్నాయి. మరి ప్రత్యామ్నాయంగా ఎంతో కష్టపడి వరిధాన్యాన్ని మేము కొనుగోలు చేస్తుంటే, మొక్కజొన్న కొనుగోలు చేస్తుంటే రైతుల పక్షాన మాట్లాడవు, వరిధాన్యం గురించి మాట్లాడవు, మొక్కజొన్నల గురించి మాట్లాడవు. జగిత్యాలకు వచ్చి అక్కడ ఉన్న శాసనసభ్యుడు పట్టుకొని నోటికి ఎంత వస్తుందంత మాట్లాడతావు. కేంద్రీయ విద్యాలయానికి సంబంధించిన స్థలాన్ని ఇవ్వలే, నీ సంగతి చూస్తా, ఇదేనా మాట్లాడతారిక? ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో మాట్లాడతావు, ముఖ్యమంత్రి వారి తమ్ముళ్ళ పేరు తీసి మాట్లాడతావు. మరి ముఖ్యమంత్రి వారి తమ్ముళ్ళ పేరు తీసినప్పుడు నీ తమ్ముడి గురించి కూడా మేము మాట్లాడాలన్నా? నిజామాబాద్లో మీ తమ్ముడు చేసే మీ అరాచకాల గురించి మేము మాట్లాడాలన్నా? మేము అరవింద్ గారు ఇప్పటికైనా కొంచెం ఏది పడితే అదే మానేసి ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ నిధులు తీసుకొచ్చిండ్రు, వరి కొనుగోలు విషయంలో మీ పాత్ర ఏంది, మొక్కజొన్న రైతుల విషయంలో మీ పాత్ర ఏంది, ఈ రైతులను ఏ విధంగా ఆదుకుంటాం, కేంద్రం నుంచి ఏ విధంగా నిధులు తీసుకొస్తాం, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి దామాసా ప్రకారం రావాల్సిన నిధులు ఇక మేము ఇంత తీసుకొచ్చిన మా యొక్క కేంద్ర మోడీ గారి ద్వారా ఇంత పెద్ద ఎత్తున మేము నిధులు తీసుకొచ్చినామని ఒక ఉదాహరణ చెప్పండి మీరు. మా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మా రావాల్సిన నిధుల విషయంలో కూడా ఎక్కడ కూడా సహకరించలే. అయినా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట ఆ శాఖ మంత్రిగా మా శక్తి కొద్దీ గత ప్రభుత్వంలో పెండింగ్లు ఉన్నటువంటి కాస్మెటిక్ ఛార్జెస్ పెండింగ్లు కానీ, డైట్ ఛార్జీలు పెండింగ్లు కానీ, ఏదైతే అద్దె భవనాల్లో ఉంటున్నట్టు హాస్టల్లో ఉంటున్న పిల్లల యొక్క పెండింగ్స్ కానీ సుమారు 220 కోట్ల రూపాయలు నిన్న కాక మొన్న రిలీజ్ చేయించినాం. ఇవన్నీ విషయాలు పక్కకు పెట్టి వ్యక్తిగతంగా ఏది పడితే అది నోరు ఉన్నది కదా దేవుడి నోరు ఇచ్చింది కదా అని మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పాడు అరవింద్ గారిని అడుగుతున్నాం మేము. నేను అరవింద్ గారని మర్యాదగా మాట్లాడుతున్నాం. ఎందుకు మాట్లాడుతున్నావు? మీ తండ్రి గారు కాంగ్రెస్ పార్టీ కుటుంబంకి వచ్చిండు, మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో ఇవాళ పార్లమెంట్ సభ్యులైండు. మా జిల్లాకు వచ్చి ముఖ్యమంత్రి కుటుంబం గురించి ఇవాళ మా నాయకుడు ప్రజలతో ఒక జడిపిడి సభ్యుల నుంచి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఈ స్థాయికి వచ్చిండు. ఇలాంటి నాలాంటి సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, ఒక దళిత వర్గం చెందిన కార్యకర్తను ఇలా శాసనసభ్యుడు చేసిండంటే అది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి మేమే రాజులం, మేమే మంత్రులం, మాకు తిరుగులేదు, ముచ్చటగా మూడోసారి మేము ప్రభుత్వంలోకి వస్తాం, మాకంటే గొప్పలు లేరని మాట్లాడినటువంటి ఆ పార్టీకి, ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ప్రజల్ని ఒప్పించి నాలాంటి సామాన్య వ్యక్తికి కూడా టికెట్ ఇచ్చి నేనున్నా అని చెప్పేసి ఈరోజు ఇక్కడ కూర్చొని పెట్టినటువంటి నాయకుడు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు మా పార్లమెంట్ రాజ్యసభ సభ్యునిగా మా అనిల్ కానీ మేమందరం ఈరోజు మా చైర్మన్గా మా ఎస్సీలను బీసీలను అన్ని వర్గాలను తీసుకొని వెళ్ళేటువంటి మా నాయకుని పట్టుకొని నువ్వు ఏది పడితే అదే మాట, నీ మోడీ ప్రధానమంత్రితో మేము ఏది పడితే అదే మేము మాట్లాడితే అది సరైన పద్ధతి అని చెప్పి అంటున్నా. ఇప్పటికైనా నీ ధోరణి మీ పద్ధతి మార్చుకో. మన రాష్ట్రానికి రావాల్సిన, కేంద్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులిప్పి మన వడ్లకు సంబంధించిన ఏదో గోడాంశాలు నిండిపోయిన గోడాంలు కొనుగోలు చేయ ఎఫ్సిఐ ద్వారా మొక్కజొన్న మద్దతు ధర ఇప్పి రైతులకు అన్ని విధాల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి మద్దతు ధరను ఇప్పించుకుంటూ గోడాంశంలో నిండిపోయినట్టు గోడాంలో ఉన్నట్టు వడ్డీ ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేసి అప్పుడు మాట్లాడు. విశాఖ రైల్వే జోన్ కోసం ఇక రాజీ లేదని ఏపీ ప్రజా సంఘాల జేఏసీ స్పష్టం చేసింది. విశాఖ రైల్వే జోన్ ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని
కేకే లైన్ ను జోన్ పరిధిలో చేర్చాలని డిమాండ్ చేసింది. ప్రత్యేక హోదా విషయంలో మోసం చేసిన కేంద్రం ఇప్పుడు రైల్వే జోన్ విషయంలోనూ అన్యాయం చేస్తుందని ఆరోపించింది. రాష్ట్రంలోని కూటమి రాజకీయ పార్టీలు విశాఖ రైల్వే జోన్ అంశంలో యూటర్న్ తీసుకుంటున్నాయని విమర్శించింది. ఒడిశాపై కేంద్రం సాఫ్ట్ కార్నర్ చూపుతోందని, ఏపీ హక్కులను తాకట్టు పెడుతున్నారని మండిపడింది. రైల్వే జోన్ పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నారని, వెంటనే ప్రత్యేక రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఉద్యోగ నియామక కాలంలో నెగిటివ్ మార్కింగ్ తొలగించాలని, 1990 తర్వాత పుట్టిన వారందరికీ అవకాశాలు కల్పించాలని కోరింది. భౌతిక దాడులకు పాల్పడుతూ మమ్మల్ని 4 దశాబ్దాలుగా అక్కడ రాచి రంపాన పెట్టారు. ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒడిశాతో సాఫ్ట్ కార్నర్ గానే ఉంది. నాగావళి, వంశధార, పోలవరం వంటి ప్రాజెక్టుల విషయంలో, కొటియా గ్రామాల వంటి విషయంలో మా మీద సుప్రీంకోర్టులు వేస్తూ మమ్మల్ని కోర్టులో నిలబెడితే, ఇవాళ కేకే లేని విషయంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అనే పెద్దలు వాళ్ళు సాఫ్ట్గా ఉన్నారు తప్ప యాక్షన్ లేదు. పోరాటాల తర్వాత ఒక గెజిట్ నోటిఫికేషన్ వచ్చిందండి. ఈ గెజిట్ నోటిఫికేషన్ మేము స్వాగతిస్తున్నాం, సంతోషం, బాగుంది. కానీ ఇందులో అనేక ఇబ్బందులు, లోటుపాట్లు, సమస్యలు వచ్చాయి. వాళ్ళు విభజన బిల్లులో ఉంది కాబట్టి క్లియర్ చేశారు, లేదా సుప్రీంకోర్టు వాళ్ళు అడుగుతారు కాబట్టి క్లియర్ చేశారే తప్ప మా మీద ప్రేమ అంతగా నాకు కనపడడం లేదు. విశాఖ రైల్వే జోన్ వచ్చిన తర్వాత ఒక వెబ్సైట్ కూడా ఇప్పటికీ లేదు. ఇప్పటికీ కూడా విశాఖపట్నంలో ఉన్న ఒడిశా అధికారులు ఖజానా ఖాళీ చేస్తున్నారు, వాళ్ళు లూటీ చేస్తున్నారు, పారిపోతున్నారు. నిధులు ఈ టెండర్, ఈ ఆక్షన్, ఈ పేమెంట్ వంటి వాటితో రేపు సాయంత్రంలోగా టెండర్లు క్లోజ్ చేసేయాలని డెడ్ లైన్లు ఇస్తూ 24లోగా, 25లోగా, 26లోగా, 27లోగా టెండర్స్ ఇష్యూ చేస్తూ కోట్లాది రూపాయల ధన ప్రవాహం జరుగుతూ ఉంది. అరే ఎక్కడ ఎవరికి చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మేము. అసలు మరీ ఈ రకంగా ఇంత దోపిడీ అనేది తెలియదు. మరీ ముఖ్యంగా మా ఆరాటం ఏంటంటే 470 కిలోమీటర్లు ఉన్న కేకే లైను, ఐరన్ ఓర్ కానీ, సరుకు రవాణా కానీ, టూరిజం కానీ అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే కేకే లైను కట్ చేసి, ఆనాడు హైదరాబాద్ కట్ చేశారు, ఇవాళ కేకే లైన్ కట్ చేశారు. నేను దయచేసి గెజిట్ నోటిఫికేషన్ల మార్పులు చేర్పుల్లో కలపమని మేము కోరుకుంటా ఉన్నాం. ఆనాడు ప్రత్యేక హోదా ఉద్యమానికి ఎవరైతే కొన్ని శక్తులు ఉరివేశాయో అవే శక్తులు ఇవాళ రైల్వే జోన్, విశాఖ కేకే లైన్తో కలిపి ఉద్యమానికి కూడా ఉరివేస్తూ ఉన్నాయి. ఇంత దురదృష్టం అంటే అసలు ఎవరికి అర్థం కావట్లా. అసలు రైల్వే జోన్ ఏంటి అన్నది ఎవరికి తెలియడంలా. విచిత్రమైన అంశం ఏంటంటే రైల్వేలో ఒక పనికిమాలిన నిబంధన ఉంది. ఎక్కడైనా జాయిన్ అయితే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు మీరు అక్కడే. హనుమకొండ జిల్లాలో FFM సోషల్ సర్వీస్ సొసైటీ సహకారంతో షెడ్యూల్ కులాల హక్కుల అభివృద్ధి సమితి కార్మిక విభాగం ఆధ్వర్యంలో కొండపర్తి గ్రామం, ఐనవోలు మండలంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని శ్రమశక్తి అవార్డు గ్రహీత కార్మిక రత్న యమడాల హనుమకాంత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కొండపర్తి గ్రామ సర్పంచ్ కంచర్ల అశోక్రావు, మాజీ సర్పంచ్ రాజుమణి బెన్సన్, ఉప సర్పంచ్ పిట్టల సుధీర్, వార్డు మెంబర్లు దివ్య, స్వాతి, రాజు, రహీం, సంబరాజు, ట్రైనర్ బి స్వరూప, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. హనుకాంత్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, అందులో భాగంగానే 30 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్ కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ట్రైనింగ్ ఇస్తున్న స్వరూపను అభినందించారు. విలియం, సులోచన, అనిత, మంజుల, రుద్రయ్య స్వామి, భాగ్య పాల్గొన్నారు. హన్మకొండ జిల్లా కొండపర్తి గ్రామంలో మరి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళలకు మరి ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని మరి FMM వారి సహకారంతో మరి ఒక షెడ్యూల్ కులాల హక్కుల అభివృద్ధి సమితి కార్మిక విభాగం వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ఈరోజు మరి కొండపర్తి గ్రామంలో మరి ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ గ్రామ సర్పంచ్ గారు అశోక్ గారికి, అదేవిధంగా అశోక్ రావు గారికి, అదేవిధంగా తోటి వార్డ్ మెంబర్స్ ప్రతి ఒక్కరికి కూడా మరి ఎస్సీ మహిళలు ఈరోజు ఉత్సాహంతో ఈ యొక్క కుట్టు మిషన్ శిక్షణ కేంద్రానికి విచ్చేసి వారి యొక్క కార్యక్రమానికి నేర్చుకోవాలనే ఒక మంచి ఆనందంతో వచ్చినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి వీరికి కుటుంబాన్ని పోషించుకునే విధంగా మీరు ఒక కుట్టు మిషన్ శిక్షణ దోహదపడుతుందనే ఉద్దేశంతో ఈరోజు కొండపర్తి గ్రామంలో మరి కట్కూరి రాజమణి గారు, మాజీ సర్పంచులు వారు వచ్చి మమ్మల్ని సంప్రదించగా, వారు మా గ్రామంలో మరి పేదరికంతో ఉన్న మరి మా మహిళలు వారికి ఏదైనా జీవనోపాధి కల్పించే విధంగా కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ఈ యొక్క వేసవి కాలంలో ఏర్పాటు చేయాలని మమ్మల్ని సంప్రదించినారు. అదేవిధంగా వారి కోరిక మేరకు ఈరోజు కొండపర్తి గ్రామంలో మరి యొక్క
కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని సంతోషాన్ని వ్యక్తభావం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మేము అవకాశం కోసం ఎదురు చూసాము. తీరే టీచర్ ఉన్నారు కానీ మాకు మిషన్స్ లేవు. మిషన్స్ ఉంటేనే మేము నేర్చుకోగలుగుతామని కూడా చెప్పడం జరిగింది. లాస్ట్కు మరి దళితరత్న అవార్డు గ్రహీత అండ్ శక్తి సమశక్తి అవార్డు గ్రహీత డాక్టర్ హనుకాంత్ ద్వారా మరి మిషన్స్ ఎఫ్ఎం వాళ్ళ ఆధ్వర్యంలో తీసుకొని రావడం జరిగింది. ఎటు తిరిగి మహిళలకైతే మేము ఈ 5 మిషన్లు అందజేసాము. మరి 90 రోజుల కార్యక్రమం అనేది ఈ 90 రోజుల పట్టించే శిక్షణ మీరు ఖచ్చితంగా నేర్చుకోండి. మన స్వరూప మేడం గారు కూడా మీకు అందుబాటులోనే ఉన్నారు. మేడం ఎప్పుడు వస్తారో, టైంకి వస్తారో లేదో, మాకు సమయాన్ని కేటాయిస్తారో కాదండి. మరి ఈ రోజులలో బ్లౌజ్కు ఒక 1000 రూపాయల వరకు ఉంది. మామూలుగా లేదండి, మిషన్ అనేది తక్కువ అంచనా వేసేది ఎక్కడా లేదు. మరి సిటీలలో చూసుకుంటే బొటిక్లో పేరుతో నడుస్తున్నది 2000 అంటే ఏమంటారు, ఫ్యాషన్ డిజైనర్ అన్న ఒక చిన్న నేమ్ యాడ్ చేసి ఇంకా బొటిక్ అని. మెదక్ జిల్లా నర్సాపూర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. నర్సాపూర్ పట్టణంలోని అమ్మ చిల్డ్రన్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ 9 నెలల చిన్నారి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నర్సాపూర్ మండలం జక్కపల్లి గ్రామానికి చెందిన మణివర్ధన్ అనే బాలుడిని అనారోగ్యంతో కుటుంబ సభ్యులు మంగళవారం ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యులు బాలుడిని అడ్మిట్ చేసి చికిత్స అందించినట్లు సమాచారం. అయితే బుధవారం ఉదయం బాలుడి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డికి తరలించాలని వైద్యులు సూచించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు గుర్తించడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి వైద్యులు సరైన చికిత్స అందించకపోవడం వల్లే తమ బాబు మృతి చెందాడని ఆరోపిస్తూ బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. రంజిత్ రెడ్డి ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా సంబంధిత ఆసుపత్రి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కాగా కుటుంబ సభ్యులు మరియు ఆసుపత్రి యాజమాన్యం మధ్య 2 లక్షల పరిహారం విషయంలో రాజీ కుదిరినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈ హాస్పిటల్ అయిపోయింది హాస్పిటల్ అయిపోయింది. మీ డాక్టర్ మాట్లాడి చూపించాను. అంబులెన్స్ ఇట్లా మేము మాట్లాడలేదు. మాకు మీరు ప్రైవేట్ సంస్థ కదా, ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ మెదక్ జిల్లా నర్సాపూర్ పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ లో నిర్వహిస్తున్న రికార్డులు, పెండింగ్ కేసుల వివరాలను పరిశీలించి దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలని సూచించారు. అలాగే స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూడాలని, ముఖ్య కూడళ్లలో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. పోలీస్ సిబ్బందితో సమావేశమైన ఎస్పీ విధుల్లో క్రమశిక్షణ పాటిస్తూ ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని తెలిపారు. ప్రజల ఫిర్యాదులను వెంటనే స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో సీఐలు జాన్ రెడ్డి, సందీప్ రెడ్డి, ఎస్ఐ రంజిత్ రెడ్డి తదితర సిబ్బంది పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా వస్త్రం తండాలో రైతుల ఆవేదన ఆగ్రహంగా మారింది. పంట పండించడానికంటే అమ్ముకోవడానికే కష్టంగా మారిందంటూ రైతులు మండిపడుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం, మొక్కజొన్న తీసుకొచ్చి రోజుల తరబడి ఎదురు చూస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 40 రోజులైన ధాన్యం బస్తాలకు తూకం వేయకపోవడంతో పాటు లారీలు రాక ఎండలోనే రైతులు పడికాపులు కాస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా రైతులు పిఎస్సిఎస్ కేంద్రం సమీపంలో ధాన్యం బస్తాలకు నిప్పట్టించి నిరసన తెలిపారు. మాతోటి పెట్టించినాక ఏం చేసిండు, పంచమని మేము కోరినాం. అతను అధికారిని కోరితే ఏమన్నాడు, ఇవాళ పంచను సీరియల్ ప్రకారం ఇస్తా, అన్నం తిని వస్తానని ఇంటికి వెళ్ళిండు. ఈయన కూర్చున్నాం. అయితే అంతగా 5 అయింది, పని చేసినాం, ఎక్కడో అక్కడ పోయినాం. మళ్ళా తెల్లారి వచ్చినాం.
తెల్లారి వచ్చినా కూడా మళ్ళీ పంచ అంటే లేదు పంచను ఆగు ఇంకా 5,000 బస్తాలు తెచ్చుకున్నాక 10,000 బస్తాలు ఒకటేసారి పంచుతా, ఈ బస్తాలు ఎటు సరిపోవని నిన్న పొద్దుగుయిందాకా 5 దాకా మళ్ళీ ఇక్కడనే ఉన్నాం. నేను ఒడ్లు పోసి నెల 2 రోజులు అవుతుంది సార్. నెల దాటి నేను పోసి ఒడ్లు వస్తానంటే ఇక రాళ్ళు వస్తానే వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకుంటారు. రాత్రి తాళం తీసి ఎవరికి సప్లై చేసిన తర్వాత ఇప్పుడు బస్తాలు లేవు. దొంగలు పడరు అంటారు, దొంగలు పడి తాళం పళ్ళు కొట్టాలి. దొంగలు పడి తాళం తీసిరు, మన బత్తాలు తీసుకొని మరి తాళం వేసి ఉంచారు. ఇప్పుడు ఎవరు అటు ఐకేపీ సెంటర్ కాదు, ఒక్కరు కూడా లేరు, మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరు లేరు. దానికి బాధ్యత ఎవరు వహించాలి? ఈ వార్తలంతటితో సమాప్తం.